తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. పల్లె పల్లెన సాగిన ఉద్యమ స్ఫూర్తిని అక్షరాయుధంతో ఊపిరిపోసింది. ఉక్కు సంకల్పంతో ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆపాలంటే, ఉద్యమకారుల్ని ఉక్కుపాదంతో అణిచివేయాలంటే ఉద్యమ వార్తల కవరేజీ తగ్గించాలని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి నిఖార్సైన మీడియాను కట్టడి చేయాలని కుండబద్దలు కొట్టింది శ్రీకృష్ణ కమిటీ. తెలంగాణపై ఆంధ్రజ్యోతి నిబద్ధతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఇప్పుడు బదనాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. కొందరు స్వార్థపరులు కూలి బ్యాచ్తో సోషల్ మీడియాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై విష ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి గురించి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రజ్యోతి పాత్రను నివేదికలో సుస్పష్టంగా వివరించింది. మీడియాలో తెలంగాణ ఉద్యమ వార్తలు పతాక శీర్షికల్లో రాకుండా చూడాలని, ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమానికి భుజం కాసిన ఆంధ్రజ్యోతి గురించే పొందుపరిచింది. ఎందుకంటే ఉద్యమ సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉద్యమ వార్తలతో పాటు ఆ ప్రాంత మేధావి వర్గం ప్రత్యేక రాష్ట్ర అనుకూల సంపాదకీయ అభిప్రాయాలు యథాతథంగా ప్రచురితమయ్యేవి. అవన్నీ వాస్తవాలకు ప్రతిబింబాలుగా ఉండేవి. ఇదే విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కేసీఆర్ స్వయంగా చెప్పారు. కొన్ని భూముల అక్రమాల గురించి వార్తలు రాశారు. దాన్ని చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా ఖండించారు ఆ పెద్దలు, ఆ రోజులు ఉన్న పెద్దలు. అవును, సరే, వారి గురించి నాకు మంచి నేను మాట్లాడదలుచుకోలేదు, చెడ్డ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఆ రోజు రాసిన వార్తలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఈ మధ్య టీఆర్ఎస్గా మేము కలెక్ట్ చేసాం. ఆ రోజు నుంచే కటింగ్స్ ఉన్నాయి టీఆర్ఎస్ లైబ్రరీలో. పర్టికులర్లీ రసల్ ఖైమా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాని గురించి ద ఫస్ట్ ఇష్యూ, ఫస్ట్ పేపర్ వాజ్ షోన్ టు మీ వాజ్ ఆంధ్రజ్యోతి రసల్ ఖైమా. ఇది 100% ఫిట్ కేసు అండి మీరు చేస్తున్న వాదనకి. ఇది అసలు ప్రపంచంలో ఎవరిని పిలిచినా సరే, నేషనల్ ఇంటర్నేషనల్ జ్యూరీని పిలవమనండి, దిస్ స్టాండ్స్ ఫర్ స్క్రూటినీ, మీరు దీంతో స్టార్ట్ చేయండి మీ పోరాటం అని చెప్పారు. అంటే ఆ అంశాన్ని లేవనెత్తితే, ఒకరోజు మీరు లేవనెత్తారు, చాలా దుర్మార్గంగా మిమ్మల్ని తూలినాడారు. అసలు ఆ పత్రిక మీద చదవమండి చీ అని కూడా అన్నారు. మేమంతా నవ్వుకున్నాం ఆ రోజులు. పత్రిక చదివేంత ఓపిక లేని వాళ్ళు రాష్ట్ర అధినేతలు అయితే ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే మంచి రాస్తారు, చెడ్డ రాస్తారు, జర్నలిస్టులు క్లారిఫై చేసుకోవాలి, చెప్పాలి, నిరసన కూడా వ్యక్తం చేయొచ్చు. యూ హ్యావ్ ఎ రైట్. అంతేకాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో వరుసగా ఉద్యమకారుల వ్యాసాలు యథాతథంగా అందించింది. చివరకు కేసీఆర్ రాసిన ఆర్టికల్ ను యాజ్ ఇట్ ఈజ్ గా అచ్చువేసిన ఘనత ఆంధ్రజ్యోతిది. తెలంగాణ ఉద్యమ వార్తలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బలంగా మద్దతిస్తోందని ప్రస్తావించింది శ్రీకృష్ణ కమిటీ. తెలంగాణ అనుకూల వార్తలు ప్రసారం చేస్తున్నాయని, తద్వారా ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని కట్టడి చేస్తే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆగిపోతుందని సవివరంగా పేర్కొంది. అంతేకాదు, నాటి సమైక్యాంధ్ర వాదనను బలహీనపరిచేలా ఆంధ్రజ్యోతి పత్రిక పాత్ర ఉందని గమనించిన శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రజ్యోతితో పాటు ఎండి వేమూరి రాధాకృష్ణ ప్రత్యేక తెలంగాణకు చాలా అనుకూలంగా ఉన్నట్లు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమ నివేదికలో తెలిపారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో జరిగిన ఉద్యమ వార్తలను బాగా కవర్ చేశాయని, గ్రౌండ్ రియాలిటీని పరిశీలించి మరీ శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మీరు ఎప్పుడు ఎవరిని స్పేర్ చేయలేం. నేను మంత్రిగా ఉంటూ రిక్వెస్ట్ కూడా చేశాను మిమ్మల్ని, ఏంటి మీరు మా టీడీపీ గవర్నమెంట్ రాస్తున్నారు, ఎందుకంటే మీడియా ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ అండ్ సిస్టమ్ టీడీపీలో నేను పెట్టించిన దాంట్లో నాకు ఒక పాత్రదారుని. మేము అన్ని పత్రికలు తెప్పించి విశ్లేషించేవాళ్ళం. ఏమిటండి ఆంధ్రజ్యోతి మనకు వ్యతిరేకంగా రాస్తుందని బాధపడ్డాం ఆ రోజు. నేను మిమ్మల్ని ఫ్రెండ్గా పర్సనల్ కూడా అడిగాను, మీరు ఏమిటి ఇట్లా రాస్తారంటే మీరు తప్పు మార్చుకోండి, నేను రాయను, నేను మీకోసం రాయను అని మీరు చెప్పారు. ఆ రోజు నాతో ఆన్ టు ద ఫేస్ చెప్పారు.
సో మీరు పరంపరగా రాస్తూ వస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఈ రోజు కూడా రాస్తున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతిపై విషం చిమ్ముతున్న సోకాల్డ్ వర్గం బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదిక. తెలంగాణ ప్రజల తరపున వకాల్తా పుచ్చుకొని తెలంగాణ ప్రాంత వాసిగా తన ఉద్యమ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ అక్షర రూపంలో వెలుబుచ్చి ఉద్యమానికి ప్రధాన గొంతుకయ్యారు. తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అనుకూలంగా ఉందంటూ ఏపీలో వైసీపీ అప్పట్లో ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఉద్యమ సమయంలో సొంత మీడియా పెట్టుకున్న బీఆర్ఎస్ సమయం వచ్చినప్పుడల్లా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పై అక్కసు వెళ్లగక్కింది బహిరంగ రహస్యమే. అంతెందుకు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పై కేసీఆర్ బహిరంగంగా ఎన్నో మార్లు విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అనుకూలంగా ఉంటే ఒకలా, అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను వారి తరపున ప్రశ్నిస్తే కేసీఆర్ సహా ఆయన వర్గానికి రుచించదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఇటు బీఆర్ఎస్ ఏకమై ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ను టార్గెట్ చేశాయి. వార్తలకు, విశ్లేషణలకు, పరిశోధనాత్మక జర్నలిజానికి తేడా తెలియకుండా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పై బీఆర్ఎస్ వైసీపీ నేతలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై సోషల్ మీడియాలో ఉమ్మడిగా అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ కలిసి విష ప్రచారం చేస్తున్నాయి. అసలు వాస్తవాలను కనుమరుగు చేసేలా తెలంగాణ ఉద్యమం ఒక్క బీఆర్ఎస్ పేటెంట్ అన్నట్టుగా పేటీఎం బ్యాచ్లతో విషపు రాతలు రాయిస్తున్నారు. సమస్యలను ప్రస్తావించినా ప్రశ్నించినా తెరపైకి కులం, ప్రాంతాలను తీసుకొచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఉద్యమం కంటే 10 ఏళ్ల ముందు ఉద్యమ సమయం, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక అంటే దాదాపు 2 దశాబ్దాల తర్వాత వారి చేతిలో అధికారం లేకపోయేసరికి కులం, ప్రాంతం పేరుతో చిచ్చురేపి వాస్తవాలను దాచి సొంత మీడియాలో విషం చిమ్ముతున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పాత్ర తెలియని వ్యక్తులతో చెత్త కూతలు, రోత రాతలు రాయిస్తూ వికృతానందం పొందుతోంది బీఆర్ఎస్ బ్యాచ్. జర్నలిజం అంటే తెలియని సోషల్ మీడియా పెయిడ్ వర్కర్స్ ను వెనకుండి రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ జర్నలిస్టులకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన ఘనత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిది. జర్నలిజంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో తెలంగాణ జర్నలిస్టులకు ఆంధ్రజ్యోతి నిచ్చెనలా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతిని నడిపించింది తెలంగాణ ఎడిటర్లు కాదా? కె రామచంద్రమూర్తి, కె శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రజ్యోతి పత్రిక నడిచింది నిజం కాదా? అల్లం నారాయణ, వర్దల్లి మురళి, కట్టా శేఖర్ రెడ్డి, తిగుళ్ల కృష్ణమూర్తి లాంటి వారు ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టులుగా పనిచేసి ఎడిటర్లుగా ఎదగలేదా? వాళ్లలో కొందరు నమస్తే తెలంగాణ ఎడిటర్లుగా పనిచేసింది, ఇప్పటికీ చేస్తున్నది నిజం కాదా? అంతెందుకు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పాత్రను నాటి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుతో పాటు ఆనాటి ఉద్యమకారులు, ఇతర పార్టీల నేతలు పదే పదే ప్రస్తావించారు, ప్రస్తుతించారు. అంతెందుకు, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆంధ్రజ్యోతి పాత్ర, ఎండి వేమూరి రాధాకృష్ణ తీరును కేసీఆర్ తన నోటితో పొగిడింది నిజం కాదా? ఆంధ్రజ్యోతి గురించి, రాధాకృష్ణ గురించి ఆనాడు ఏమన్నారో కేసీఆర్ మాటల్లోనే వినండి. డెఫినెట్లీ ఐ అగ్రీ, ఐ సిన్సియర్లీ అగ్రీ, సిన్స్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ యువర్ ఆల్సో మై ఫ్రెండ్ అండ్ దిస్ ఇస్ ఓపెన్ హార్ట్. అందరికన్నా నాకు సపోర్ట్ ఎక్కువ చేస్తూ వచ్చిన ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఎవరు రాసినా మీరు ప్రచురించారు. ఎప్పుడు అంతే చేస్తాం, అది మీకు ఒక్కొక్కసారి నచ్చితే ఒకసారి నచ్చదు, అది వేరే విషయం. నాకు ఒక రైటర్ పేరుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఈజ్ ఏ లైబ్రేరియన్ సంగిశెట్టి శ్రీనివాస్ గారిని ఒక ఆయన రాశారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ కేసీఆర్ స్టేట్మెంట్ అని అతను రాస్తే అందరికన్నా ప్రముఖ స్థానం ఇచ్చి ప్రచురించిన పత్రిక కూడా ఆంధ్రజ్యోతి. నేను చదివాను ఆంధ్రజ్యోతిలోనే, మన దగ్గర ఉంది అది. మేము వాటిని ఫోటోస్టాట్ చేసి పంచాం. ఆ రోజు ఆంధ్రజ్యోతి కాపీలు ఎక్కువ కొనుగోలు చేసిన పార్టీ కూడా టీఆర్ఎస్ బహుశా తెలంగాణ వైడ్గా. ఎందుకంటే చదవండి, అర్థమవుతుంది, విషయం తెలుస్తుంది అని ఉద్దేశం. మీతో నాకు ఉండేటువంటి వ్యక్తిగతమైన సాన్నిహిత్యం అసలు ఈ రాష్ట్రంలో
రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో. రారా పోరా ఒరే అని పిలుచుకునేటువంటి మీ అటువంటి మిత్రుడు. మామూలుగా నేను ఫోన్ చేస్తే రారా ఎలా ఉన్నారంటారు, అవును. ఏంట్రా దొరా ఎలా ఉన్నావు అని మీరు అంటారు. ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఈ రాష్ట్రంలో నాతో ఇంకోరు లేరు. అసలు నువ్వు ఎవరు మాట్లాడేవు కదా. రాజకీయ నాయకుడు లేడు, పత్రికా అధిపతులు లేరు, ఇతరులు ఎవరు లేరు. ఎవరు చిన్నప్పటి క్లాస్మేట్స్ తప్పిస్తారు. మీకు తెలుసు నా గురించి, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో నేను మిమ్మల్ని పోగొట్టానుకో, నన్ను పోగొట్టుకోవటానికో లేదా వేరే ఉద్దేశంతో నేను చెప్పట్లా. ఆగస్టులో పోయి నేను ఇక ఆఖరి ప్రయత్నం అక్కడ ఉండే రూరల్ కోర్టులో ఉండే పెద్ద మనుషులు ఉంటారట, వాళ్ళని కలుస్తా. మొన్న కథనాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల స్థాయికి వారు రాష్ట్ర ప్రజల దృష్టి కూడా తీసుకొచ్చారు. నిజంగా కూడా అది వర్ణాతీతమైన బాధ. వాళ్ళ డబ్బులు కట్టంగా కూడా విడుదల చేయకపోవడం అనేది ఒక రకంగా బాధాకరం. కాబట్టి ఆ కథనాన్ని ప్రచురించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. తప్పకుండా ఆగస్టులో దుబాయ్కు వారిని విడిపించే ప్రయత్నం నా తరఫున కుటుంబ సభ్యులు తీసుకొని చేస్తాను. తప్పకుండా చేయించే బాధ్యత కూడా నాకు. మళ్ళీ సత్తమ్మ కథనం కూడా రాసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలు ఐక్యత సంఘటితంగా ఉంటేనే ప్రత్యేక రాష్ట్రం సాధించగలమని నాటి ఉద్యమానికి రథసారథిగా ఉన్న జేఏసీకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెన్నుదన్నుగా నిలిచింది. ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఊరికి కాదు ప్రతి ఇంటికి తన అక్షర రూపంలో చాటి చెప్పిన ఘనత ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకే దక్కుతుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి తరానికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ తన సారథ్యంలో వీటిని నడిపిస్తున్న ఎండి వేమూరి రాధాకృష్ణ ఆనాడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణ వ్యతిరేక పంథా ఎంచుకోలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకై గర్జించింది. గర్జిస్తూనే ఉంటుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.